నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం కృష్ణపక్షం, 2025 జూన్ 20 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం రాత్రి 12:56, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:40. తిథి నవమి ఉదయం 9:47 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి రాత్రి 9:45 వరకు, తదుపరి అశ్విని. కరణము గరజి ఉదయం 9:47 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:33 వరకు, తదుపరి విష్టి. యోగము శోభనము రాత్రి 11:42 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:39 నుండి 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుండి 5:11 వరకు. గుళిక కాలం ఉదయం 7:24 నుండి 9:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. వర్జ్యం ఉదయం 10:31 నుండి 12:01 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 7:30 నుండి 8:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. జూన్ 20 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 9:47 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు, తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైనది. రాత్రి 8:33 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా అశ్విని నక్షత్రం శుక్రవారం కలియికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. ఈ అద్భుతమైన యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, గృహప్రవేశం చేయడం, నూతన కార్యక్రమాలు ప్రారంభించటం, వాహనాలు కొనుగోలు చేయడం, వ్యాపారాన్ని ప్రారంభించటం, భవన శంకుస్థాపన వంటివి చేయడం, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, కొత్తగా వస్తువులు కొనుగోలు చేయడం, బంగారం కొనుగోలు చేయడం వంటివి చేసుకోవచ్చు. ఇందులో కొన్ని రకాల శుభకార్యాలు యోగం ప్రకారం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంది కావున మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉదయం 5:45 నుండి శనివారం ఉదయం 5:45 వరకు ఉంటుంది. అలాగే అమృత సిద్ధి యోగ సమయం
ఉదయం 5:45 నుండి రాత్రి 9:45 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9:45 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 9:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. రాత్రి 9:45 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉత్తరకు బృహన్నల వేషములో వచ్చిన నాట్యగురువు అర్జునుడు. ఈరోజు ప్రశ్న: అర్జునుడి శంఖము పేరు ఏమిటి? పాంచదళ శంఖం, దేవదత్తము, మధ్యవృత, దక్షిణావృత. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వృషభ రాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. మిథున రాశి విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కర్కాటక రాశి మీ మనస్సులోని మాటను బయటపెట్టేందుకు వెనకాడరు. సింహరాశి కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కన్య రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. తులారాశి ఉద్యోగ వేటలో నిరుద్యోగులు విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధనుస్సు రాశి ప్రతి విషయములో ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగడం ఉత్తమం. మకర రాశి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుంభరాశి ఆశించిన ఆదాయం సమకూర్చుకొని ఖర్చులను తట్టుకుంటారు. మీనరాశి ఇంతకాలం మౌనంగా ఉండే మీలో ఉత్సాహం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.